దేవునికి వాక్యాన్ని జ్ఞానించుకుందాం. కీర్తనల యొక్క గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనం. నీవు ఐగుప్తు నుండి యొక్క ద్రాక్షావళిని తెప్పించితివి, అన్ని జనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నీవు ఐగుప్తులో నుండి యొక్క ద్రాక్షావళిని తెప్పించితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని ఇక్కడ ఈ భక్తులు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఆసాపు. ఐగుప్తుని చెందించాడంట ద్రాక్షావళిని. ఎవరిని పోల్చాడంటే ద్రాక్షావళిని ఇశ్రాయేలు వారు పోల్చాడు. ఇక్కడ ఎవరిని? ఇశ్రాయేలు. హల్లెలూయా. రోజు నిన్ను నన్ను దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే ఒక ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు. ఈ యొక్క ద్రాక్షవల్లి ఒకసారి ఒంటరిగా వెళ్ళింది, బాగా చెరపట్టబడి తీసుకెళ్ళబడింది. యాకోబు కుమారుడు. ఎవరు? యాకోబు కుమారుడు తన సహోదరుల తర్వాత నిందించబడి, కొట్టుబడి, అవమానించబడి అమ్మివేయడం జరిగింది. ఒక అంటు వెళ్ళింది. ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు మహా లక్షలతో ఆ అంటు తిరిగి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నీవు ఐగుప్తు నుండి యొక్క ద్రాక్షావళిని తెప్పించితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. హల్లెలూయా. అదే వాగ్దాన భూమి, కనాను దేశం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ భూమి శాశ్వతము కాదు, నీకు పరలోకమే శాశ్వతము. ఎక్కడి నుంచి వచ్చాడు ఒక మానవుడు అక్కడ తిరిగి వెళ్ళవలసిందే. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారంట? ముందు ఐగుప్తుకి, కనాను నుంచి వెళ్ళారు. ముందు వీళ్ళు ఎలంగానే అన్ని జనంగా వచ్చి ఆక్రమించేసుకున్నారు వీళ్ళని. ఈ యొక్క భూమిని, కనాను ప్రాంతాన్ని అంతటిని ఎవరు ఆక్రమించేసుకున్నారు? అన్ని జనంలో ఆక్రమించేసుకున్నారు. వీళ్ళు 430 సంవత్సరాల బానిస యొక్క సంఖ్యలతో చెరపట్టుబడి ఉన్నారు. ఇక్కడ దాసుల గృహం ఉందంట. ఐగుప్తు యొక్క దాసుల గృహంలో చెరపట్టబడి ఉన్నారంటే వీరు సొంత గృహాన్ని కోల్పోయి, సొంత నివాసాన్ని కోల్పోయి, ఏమాత్రమును వారికి ఆదరణ అనేది కరువైపోయి చిన్న చీకటిలో విరిగి నలిగిపోతున్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెప్పించితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అంటున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు ఈరోజు నీ పక్షంలో నా పక్షంలో యుద్ధం చేసేవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేసేవాడై ఉన్నాడు. ఆ యుద్ధంలో మనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుంచి మనం లేవనెత్తడానికి ఆయన భుజబలమై ఉండి నీకు నెమ్మదిని, సమాధానం కలగజేస్తూ ఉంటాడు. మనం ఏమవుతామంటే మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కుంగిపోతాము, లేకపోతే దడిసిపోతాము. రెండోది ఏంటంటే ఏమి దొరకలేదని ఇశ్రాయేల్ జనాంగం వెళ్ళి తిరుగుబాటు చేసి అక్కడ సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చు మమ్మల్ని అని అంటారు. అంతేనే కదా? ఆయనకు సంకల్పం మెరిగిన వారు, ఆయన చిత్తమును మెరిగిన వారు ఎలా ఉంటారంటే ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన వెంట చూస్తూ ఉంటారు. ఆయన సంకల్పంతో చొప్పున తన ప్రజలను విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? అక్కడ మోషేని నాయకుడిగా ఏర్పరచుకుని ముందుకు నడిపించడానికి తీసుకెళ్తాం మనం చూస్తూ ఉంటాం. అంటే తన సంకల్పం ఎరిగిన వారికి ధైర్యం ఉంటుంది. ఈరోజు ఇప్పుడు క్రైస్తత్వంలో విశ్వాసిగా నువ్వు ఉంటాడుగా, ఈ విశ్వాసమైన ఒక ఆయుధాన్ని నీ దగ్గర ఉండాలి. ఏంటంటే నా దేవుడు నాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి నాకు విజయాన్ని ఇవ్వగలడని నువ్వు ఏమాత్రం సంకోచించకుండా విశ్వాసంతో పలికేవారిగా నువ్వు ఉండాలి. అప్పుడే నీవు విజయాన్ని చూడగలుగుతావు. వీళ్ళంట ముందు ఎలా ఉన్నారంట? అవమానపరిచే వారు ఉన్నారు. దేవుణ్ణి ఎలా చూశారంటే చిన్నతనంగా చూశారు.
ఈ ఎక్కడంటే చిన్నపిల్లలు కూద్దే అని దాన్ని కలుగుతారు చూసావా, నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని. ఆ టైంలో ఈ జనము దేవుడి ముందు అలగటం, మంచినీళ్ళ దగ్గర కానీ ఆహారం దగ్గర కానీ ఆయన అడిగినన్ని సమకూర్చి ఇచ్చారు. కానీ వారి నీతిని నిలబెట్టుకోలేకపోయారు. దేవుడు ఈరోజు నీకు నాకు కావాల్సిన ప్రతి ఒక్కరిని అవసరం తీరుస్తూ మన ముందు నడిపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఆయన ఇచ్చిన నీతిని కోల్పోతున్నాం, ఆ పరిశుద్ధతను కోల్పోతున్నాం, దేవుడు చూపుతున్న మహాకృపను మనము కోల్పోతున్నాం. కాబట్టి ఏ మాత్రమును సందేహించక విశ్వాసము కలిగి ఆయన యందు మనము నిరీక్షించినట్లయితే ఈ ద్రాక్షవల్లి మనం ఎక్కడ నాటుతానంటే వాగ్దాన భూమిలో నాటుతాడు. హల్లెలూయా. ఈ వాగ్దాన భూమి ఎక్కడంటే పరలోకం. ఈరోజు ఎలా చెప్పగలమా అంటే ధైర్యంగా మనం చెప్పగలం. క్రీస్తు పునాది వేసి వెళ్ళాడు. ఆ గోల్గొతా కొండపైన రక్తము చిందించి నేను పరిశుద్ధపరచడానికి ఆయన యవ్వన రక్తాన్ని చిందించి పరిశుద్ధపరిచి ఆయన అంటున్నాడు, నేను నీకు ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాను, నీకు ఒక స్థలాన్ని ఏర్పరిచి ఉన్నాను అన్నాడు. ఏ స్థలం అది? పరిశుద్ధమైన పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క ద్రాక్షవల్లి ఆయన ఎదుట నాటబడును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే మోషేనేమో ఒక నాయకుడిగా కనపడుతున్నాడు. దేవుడి యొక్క పక్షాలను నిలబడేవారు కనపడుతున్నాడు. ఇక ఇశ్రాయేల్ జనాంగం మనం ఎలా ఉన్నామంటే పరలోక రాజ్యాన్ని చేరాక వారిగా కనపడుతున్నాం. ఇక్కడ మనం ఆలోచించగలిగితే వాగ్దాన దేశం సూచించిన వాళ్ళలో కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరూ ఏం చెబుతారా అంటే అక్కడ మనం ఉండగలము, విస్తారమైన పంట ఉంది, దేవుడు మహాకృప చూపించి ఉన్నాడని మంచి వార్తని తీసుకొస్తే మిగతా 10 మంది గోత్రాలు ఏం తీసుకొచ్చారో చెడ్డ వార్తని తీసుకొచ్చారు. అమ్మో వాళ్ళు చూస్తే 6 అడుగులు ఉంటారు, మనం పెట్టలేము, కూతున్నామని పిసుకులలో ఉన్న వాళ్ళ కిందని చెడ్డ వార్తని తీసుకొచ్చారు. ఈరోజు పరలోకంలో కూడా గొప్ప గొప్ప దైవ సేవకులు అక్కడ ఉంటారు. రెండోదిగా దేవదూతలు అక్కడ ఉంటారు. వాళ్ళు విన్నిక లేని వారు కూడా గనులుగా మనం తీర్చబడతాం. ఎలా అంటే మన కొద్ది కాలం మనం ధ్యానించుకున్న దాంట్లో మొదటి వాడికి వచ్చిన జీతం ఎలా ఇచ్చి ఉన్నాడో అలాగే గంట తర్వాత వచ్చిన వాడికి ఎలా ఇచ్చి ఉన్నాడో, సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు 4 వచ్చిన వాడికి ఏ జీతం ఇచ్చి ఉన్నాడో అందరికీ ఒకే స్థాయి. ఏ స్థాయి? ఒకే స్థాయి. ఆయన ఎదుట నిలబడటమే ఆలస్యం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామా అంటే నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావళిని తెప్పించితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అనే మాట మనం విన్నాం. నిన్ను ద్రాక్షావళిగా దేవుడు పోల్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ వేర్లు ఎక్కడ నాటబడి? ఈరోజు వాగ్దాన భూమిలో నాటబడిన అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా పొందబడటానికి ఆ విశ్వాసములో నీ వేరులు నాటబడి ఉన్నాయా? ఆ విశ్వాసములో నీ వేరులు నాటబడి ఉండకపోతే నీవు ఫలించవు. అబ్రహాము పొందిన ఆశీర్వచనంలో నువ్వు పొందుకోలేవు. ఎందుకని? క్రీస్తు యేసు ద్వారానే పొందుకోవాలి. ఇది వాగ్దానంకు సంబంధించిన భూమి. ఇది హల్లెలూయా. ఈ వాగ్దానం స్థిరముగా ఉండాలి. నీకు ఒక గమ్యాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆ గమ్య స్థానాన్ని చేరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏమాత్రం విశ్వాసంలో అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు. ఈ వేరు నాటుకుందా నాటుకోలేదా అనేది అనేక విధాలుగా మనము చూస్తూ ఉంటాం. విశ్వాసకి యాత్రలో నీ జీవితమును దేవుడు ఒక ద్రాక్షావల్లి యొక్క వేరుగా పోల్చాడు. అంటుగా నీ విశ్వాసము అబ్రహాము పొందిన విధానం ఒక ఆశీర్వచనాలతో కూడి ఉంటే నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఎలా పొందుకుంటావంటే క్రీస్తు యేసు ద్వారానే పొందుకోగలుగుతాము. కాబట్టి సందేహించకండి. ఈరోజు
విశ్వాసంలో ఏమాత్రం సందేహించకండి. ఎందుకంటే ఆయన వాగ్దాన భూమిలో ఏం తీసుకొచ్చాడంట? ఈ యొక్క ద్రాక్షవల్లిని తెప్పించింది అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయంట? ఐగుప్తు నుంచి కొన్ని ద్రాక్షవల్లి వచ్చినాయంట. ఎక్కడికి వచ్చినాయి? వాగ్దాన భూమైన కనాను దేశంలోకి వచ్చి నాటబడని. ఇక్కడ చదువుకుంటూ వస్తా ఉంటే దాని తీగలు సముద్రం వరకును వ్యాపించను, యూఫ్రటీసు నది వరకు దాన్ని ఎన్నోలు వ్యాపించను అని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఆగిలేదు వేరు? కనానులో నుంచి దాని సరిహద్దుల వరకు దాని వేరు నాటబడి ఉంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కొంచెం ఉండవచ్చు, నీ తీగ ఫలించి ఎక్కడ దాకా వెళుతుంది? నీ సరిహద్దులకు మించి వెళుతుంది. ఆమేన్. హల్లెలూయా. సముద్రం యొక్క అంచు దాకా వెళ్ళిపోతుందంట నీ వేరు. నీ తీగ ఎక్కడ దాకా వెళ్తున్నాయి? సముద్రపు అంచుల దాకా. అది ఎక్కడ నాటినా సరే, ఎక్కడ నాటబడుతూ ఉండాలి? మొదట వాగ్దాన దేశంలో. అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనమైన విశ్వాసం నీ వేరు నాటబడితే నీ యొక్క తీగలు ఎక్కడ దాకా వెళ్తాయి అంటే సముద్రం అంచు దాకా వెళ్తాయి. నీ సరిహద్దులు విస్తారం అవుతాయి. ఏమాత్రము సందేహించక ఈరోజు విశ్వాసంకి యాత్రలో నువ్వు సందేహించకుండా ముందుకు సాగాలి. సాగితేనే ఆశీర్వాదం. హల్లెలూయా. ముందుకు సాగితేనే ఆశీర్వాదం. అది ఆశీర్వాదము నీ తలపైకి వచ్చును గాక. ఆమేన్.